మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం నుంచి. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయబిడ్చి అని అర్థము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం జీవం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. 4వ మాట తండ్రి, వివరించుటకు ప్రభా సహోదరుడు ఇమ్మానుయేలు గారిని మీరు ఏర్పరచుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డకు మీరు తోడుగా ఉన్నాడు తండ్రి. మంచి ఆత్మను దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ఆ బిడ్డ నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. అదిగో నా తండ్రి, చేరి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మీరు దయచేసి ప్రతి కుటుంబంలోనూ ప్రతి బిడ్డలోనూ గొప్ప కార్యాలు జరిగించమని ఒకే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేను వేడుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చిన 4వ మాట ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది అని అర్థం. అప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే అండి, నా దేవా నన్ను ఎందుకు చేయబడిచావని ఆయన భయంతో అడగట్లేదు, ప్రేమతో అడగట్లేదు. ఆయన అడుగుతుంది బాధతో. అప్పటి వరకు ఆయన్ని తీసుకొచ్చారు, శిక్షించారు. ఆయన పరిచారకులందరూ పారిపోయారు. ఆయన తీసుకొచ్చి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన తీసుకొచ్చి కొట్టారు, ఆయన సిలువలో నిలబెట్టారు. ఎన్ని చేసినా సరే ఆయన తట్టుకున్నాడు. కానీ ఒక్కసారిగా దేవుడు ఆయన చెయ్యి విడిచేసరికి ఆయన తట్టుకోలేక, ప్రభువా ఆ చెయ్యి ఎందుకు విడిచావని ఆయన బాధగా అరుస్తున్నాడు. ఒకసారి ఆ పైన వచనం చూస్తే 45వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆమె ఆ రోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా, కేవలం ఆ ఊరు మాత్రమే కాదు, లేదంటే ఒక చిన్న ప్రాంతం కాదు, లేదంటే ఒక మండలం కాదు, ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. మనం ఎప్పుడైనా వర్షాలు పడితే ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు మబ్బులు వచ్చి వెళ్ళిపోతాయి. కానీ ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిందని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమంటారంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఆమేన్. దేవుడు ఏమంటున్నారంటే అండి, మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింపజేస్తాను, పగటి వేళన భూమికి చీకటి కమ్మజేస్తాను. ఇది ఎప్పుడూ సాధ్యం కాదు. మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింపజేయడం, పగటి కాలం అంతా చీకటి రప్పించడం ఎప్పుడూ సాధ్యం కాదు. కానీ ఇది ఎందుకు జరిగిందంటే, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెడుతున్నాడు. కాబట్టి అందరికీ జరిగినట్టుగా కాకుండా ఆయన జరుగుతున్నప్పుడు దేవుడు ముందుగానే ప్రవక్తల చేత ఈ మాటను రాపించాడు. నా కుమారుడు వస్తాడు, ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే మాట్లాడాడు. దేవుడి స్తోత్రం. ఆయన సిలువేసింది ఎందుకంటే అండి, ఆయన ఏదో తప్పు చేసాడని కాదు, లేదంటే ఆయన ఎవరినో మోసపరిచాడని కాదు. ఆయన ఒక్కటే అన్నాడు, నేను నిజదేవుడైన కుమారుడిని. ఆయన ఎలా బ్రతకాలో చూపించాడు. మనం ఎలా బ్రతకాలి, ఎదుటివాడు ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి అనేది మనకి చెప్పాడు. ఆయన అలా చేయటం వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అసూయత పెరిగింది. ఎక్కువ మూర్ఖత్వం, అసూయత. ఎవరైనా మంచి చెప్తే సరే నా కోసమే చెప్తున్నారు కదా అనుకోవటం మానేసి, వీరెవరు నాకు చెప్పడానికి, వీడు నాకన్నా ఎక్కువ అన్న అసూయత ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా అలానే వాళ్ళు ఉన్నారు. అసూయత వల్ల మనం ఒక్కసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. ఆ దేవుడు ఆయన ఏదో పాపం చేశాడని, ఆయన శిలువలో మరణిస్తాడని ఆయన చేయి విడవలేదండి. ఆయన చేయి ఎందుకు విడిచాడంటే, మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. మనందరి పాపాల వల్ల ఆయన పాపిగా అక్కడ రూపింపబడ్డాడు. కాబట్టి దేవుడు అందుకు ఆయన చేయి విడిచాడు. ఆయన ఎక్కువ శిలువలో అలా బాధపడడానికి, యెహోవా తండ్రి ఆయన చేయి విడవడానికి గల కారణం ఏంటంటే, మనం చేసిన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి.
ఒకసారి మనం చూసుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనం. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఎవరి రక్తం అమ్మా? పాప క్షమాపణ నిమిత్తము, మన పాపాల కోసం ఆయన కార్చిన రక్తము. ఆయన ఏ పాపం చేయలేదమ్మా. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు. ఎంత నీతిమంతుడైనా సరే ఆ మాట అనలేడు. కేవలం ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్క మనిషి ఆ మాట అన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. ఆ ఒక్క మాట ఈ ప్రపంచం మొత్తానికి ఆయన సవాలు విసిరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనలో పాపం ఉన్నదని ఎవ్వరూ నిరూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మన పాపాల కోసం కేవలం ఆయన ప్రాణం పెట్టాడే కానీ ఆయనలో ఎటువంటి పాపము లేదు. అలాగే ఇదే మాట కీర్తనలో కూడా ఉంటుంది. ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని అదే మాట కూడా ఉంటుంది. మనం దేవుడు తన కుమారుణ్ణి తనకు ఎంతో ఇష్టంగా చూసుకునే కుమారుణ్ణి చేయి విడిచాడంటే మనం ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్లో దాంట్లోకి వెళ్ళి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏదో తప్పు చేసి వదిలిపెట్టేస్తే అదొక ఓకే, కానీ ఏ తప్పు చేయని నా కుమారుని చేయి విడుస్తున్నానంటే ఆయన ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఎంత బాధపడ్డాడో చేయి విడిచిన తండ్రి అంతకంటే ఎక్కువ బాధపడతాడు. ఇదేమో సిచ్యువేషన్ మనం ఎక్కడ చూస్తామంటే అబ్రహాము ఇస్సాకు గారి దగ్గర చూస్తాం. ఇస్సాకు గారిని అబ్రహాం గారు బలి ఇవ్వటం కోసం కొండపైకి తీసుకెళ్తున్నప్పుడు ఇస్సాకు గారు అడుగుతారు, నానా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల లేదు నానా అని అడుగుతాడు. ఆ సిచ్యువేషన్లో ఆ తండ్రి ఎప్పుడైతే నా కొడుకుని నేను బలివ్వాలి అని అనుకున్నాడో ఆ క్షణమే ఆ తండ్రి చనిపోయాడు. ఏదో శరీరానుసారంగా నడుస్తున్నాడు కానీ ఆత్మ విషయంలో ఆ తండ్రి అనే హోదాలో ఆయన చనిపోయాడు. ఆ లేక పుట్టిన కొడుకుని ఎప్పుడైతే నేను బలివ్వాలి అనుకున్నాడో ఆ క్షణమే ఆ తండ్రి చనిపోయాడు. కానీ నా దేవుడు అడిగాడు కాబట్టి నేను ఈ పని చేయాలనుకుని వెళ్తున్నప్పుడు ఆ కొడుకు ఆ ప్రశ్న అడగంగానే బాధతో ఒకే ఒక మాట అన్నాడు, తండ్రే చూసుకుంటాడు, యెహోవాయే చూసుకుంటాడు. అక్కడ అబ్రహాం గారు ఎవరి మీద భారం మోపాడమ్మా? యెహోవా మీద భారం మోపాడు. కానీ ఇక్కడ చెయ్యి వదిలింది ఎవరు? యెహోవాయే వదిలేశాడు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు. కానీ ఇక్కడ చేయి వదిలేసింది నా తండ్రే చేయి వదిలేశాడు. ఎవరి వల్ల? మన వల్ల. కేవలం మన పాపాల వల్ల ఆయన చేయి వదిలేశాడు. మనం సపోజ్ మన పిల్లలకి ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు ఇంజక్షన్ చేసినా లేదంటే సెలైన్ పెట్టినా ఆ బాధను చూడలేక లేదంటే నా బంధువులు ఏదైనా మనం బాగా ప్రేమ చూపించినప్పుడు నా తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలి, నా చెల్లి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. ఒక చిన్న సూది గుచ్చుకుంటున్నప్పుడే మనకంత బాధ అనిపిస్తే ఆయన బాధపడలేదు, కానీ దేవుడు వదిలేశాడని ఆ ఒక్క మాట వల్లే ఆయన బాధపడ్డాడు. అలాగే మనం చూసుకుంటే యోహాను సువార్త 8:29, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎలా చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? నన్ను పంపిన దేవుడు నా తోడుగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎప్పుడు విడవనివాడు ఒక్కసారి విడిచిపెట్టాడు, అది మన పాపాల కోసం. ఆయన బాధతో అడిగాడు, కానీ ఆ తండ్రి అయిన దేవుణ్ణి బాధతో అడిగాడు. కానీ మనందరికీ ఒక ప్రశ్న వేసేసాడు, ఏమని? నా తండ్రి నా చేయి విడవడానికి గల కారణం మనమే, అది మనమే. ఆ ప్రశ్న మనమే వేసుకోవాలి. అలా యేసు ప్రభుని తండ్రి చేయి విడవడానికి గల కారణం ఎవరు అని మనందరం మనమే ప్రశ్న వేసుకుంటే మనకు ఒక జవాబు వస్తుంది. అదే మనం బ్రతికే మన జీవితం ఎలా జీవిస్తున్నాం, ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నావా లేదంటే ఆయన బాధపరిచేటట్టుగా జీవిస్తున్నావా అనేది మనమే ప్రతిరోజు. ఏదో ఈ ఒక్కరోజు గుడ్ ఫ్రైడే కదా వచ్చేసాం, ఈ ఒక్కరోజు మంచిగా ఉన్నామని కాదు, మనం జీవించే ప్రతిరోజు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నావా లేదా?
నేను చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ కలుగుతుందా లేదా? కొంతమంది అనుకుంటాం ఏదో ఇప్పటి వరకు పాపంలో బ్రతికేసాం కదా, ఈ కొన్ని రోజులు అలా గడిపేస్తే అయిపోతుందిలే, ఎంతోమంది లేరేంటి, నేను ఒక్కడినేనా అని మనం ఒకరితో పోల్చుకుంటాం. కానీ మన దేవుడు అంటాడు, ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు బతికావు, ఇక నుంచైనా నాకు నచ్చినట్టు బ్రతకమంటాడు. కాబట్టి మనం ఏదో ఈరోజు వచ్చి ఈ కొంచెంసేపు ఈ మాటలు విని వెళ్ళిపోయి మళ్ళీ మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం కాదు. మనం ఇప్పటి వరకు ఎలా బ్రతికామో అదంతా వదిలేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవుడే అన్నాడు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు. అంటే మనం అందరం పాపులం. ఇప్పటి వరకు మనం ఎలా జీవించామో అదంతా దేవునికి అప్పచెప్దాం. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడి మన సేవకులు చెప్పారు, పశ్చాత్తాపడటం అంటే కేవలం కన్నీరు కార్చి తప్పు ఒప్పుకోవడమే కాదు, ఇక అన్నాడు ఆ తప్పు నేను చెయ్యను అని ఆయన దగ్గర నిబంధన చేసుకోవాలి. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఎన్నో మనం ఆలోచన పరంగా, కంటి పరంగా, మనం మాట్లాడే విధంగా ఎన్నో తప్పులు చేసి ఉంటాం. మన దేవుడు అన్నాడు, ఇక నుంచి ఆ తప్పులు చెయ్యొద్దు. ఆ రోజు పట్టబడిన స్త్రీని కూడా అదే మాట అన్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, నేను కూడా శిక్షించను, ఇక పాపము చెయ్యొద్దు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం ఒకటే తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతికేశాను, ఇక నుంచి నీకు నచ్చినట్టు బ్రతుకుతాను అని మనం ఏదో మాట ద్వారా ఆయన చెప్పడం కాదు, మన ప్రవర్తనలో చూపించాలి. నువ్వు మారావా లేదా అనేది నీకే తెలియాలి, నీ పక్కన ఉన్న వ్యక్తులకి తెలియదు, ఎవరికి తెలియదు, దేవుడికి మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం మారాలి. అలాగే ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన చేయి వదిలితే మనం ఎవరూ ఉండలేం. కొంతమంది ఇప్పుడు నా స్నేహితులు నన్ను వదిలేశారని, లేదంటే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, నా అక్క చెల్లెండ్రు నన్ను వదిలేశారు, లేదంటే నా బిడ్డలు నన్ను వదిలేశారని మనం చాలాసార్లు బాధపడతాం. వీళ్ళెవ్వరూ ఉన్నా లేకపోయినా సరే దేవుడు మనల్ని వదలకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా నిర్భయంగా బతకొచ్చు. దేవుడు ఒకటే మాట అంటాడు, నేను నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు. అదే మాట మనం తిరిగేసుకుంటే దేవుడు మన విరోధి అయితే మన పక్షాన ఎవడు. అది చిన్న మాటే కదని దాంట్లో చాలా అర్థం ఉందమ్మా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి లేడు. అదే దేవుడు మన విరోధి అయితే మన పక్షాన ఎవ్వరూ ఉండరు. దేవుడు ఆయన ఏదో నువ్వు నల్లగా ఉన్నావు అని నీ దగ్గర నుంచి వెళ్ళిపోడు, లేదా నీ దగ్గర డబ్బులు లేవని నీ దగ్గర నుంచి వెళ్ళిపోడు, నువ్వేదో అనారోగ్యంలో ఉన్నావు నీ దగ్గర నుంచి వెళ్ళిపోడు, లేదంటే నువ్వు నల్లగా ఉన్నావు, లేదంటే నువ్వు పొట్టుగా ఉన్నావు, నువ్వు హైట్గా ఉన్నావు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మన చెయ్యి వదిలేదు ఎప్పుడంటే మనం మన పాపాల్లో మునిగిపోయి దేవుని పట్టించుకున్నప్పుడే దేవుడు మనల్ని చేయి విడుస్తాడు. అలాగే సంసోన్ గారిని మనం చూసినట్లయితే, సంసోన్ గారు మన బైబిల్ చరిత్రలోనే బహు బలవంతుడైన వ్యక్తి. ఆయన ఎంతమంది వచ్చినా సరే, మొత్తం నిద్రలో ఉన్నా సరే ఎంతమంది వచ్చినా ఒక్క చేత్తో విసిరేయగల బలవంతుడు. అలాంటి వాడిని కూడా దేవుడు వదిలేశాడు. ఎందుకని? పాపంలో పడినప్పుడు. పాపంలో పడి ఆయన దేవుణ్ణి మర్చిపోయాడు. ఒకసారి చూస్తే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొను, అయితే యెహోవా తనని ఎడబాడిసినని అతనికి తెలియలేదు. ఆయన ఏమనుకుంటాడమ్మా, ఎప్పట్లాగే చక్కగా నేను పడుకున్నాను, ఎంతమంది వచ్చినా నాకేం కాదు, ఇలా విడజమ్ముకొని వెళ్ళిపోతాను, చేతులు ఉదిపితే ఆయన చేతులు ఇలా కదిపితే చాలు, ఎంతమంది పట్టుకున్నా ఎగిరెళ్ళిపోయేంత దేవుడు అంతా ఆయనకి బలాన్ని ఇచ్చాడు. ఆవిడ ఎప్పుడైతే సంసోను నీ మీదకి ఇలా శత్రువులు వస్తున్నారనగానే ఆయన ఏమనుకున్నాడు, రాని ఎంతమంది వస్తాయి ఏంటి, నేను ఇలా అనగానే వాళ్ళందరూ పారిపోతారు అనుకున్నాడు. కానీ అక్కడ ఆయన అలా చేయంగానే ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను వదిలేశాడు. ఎందుకని వదిలేశాడమ్మా? తన పాపాన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు తన చెయ్యి వదిలేశాడు. మనం కూడా ఈ రోజున సంసోన్ లాగా ఉన్నాం. మనం మన జీవితంలో చేసే ప్రతి పని సంసోన్ కన్నా ఇంకా ఎక్కువైన తప్పులే మనం చేసాం. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైనా నా వైపు తిరిగి నా యొద్దకు రండి అని అంటున్నాడు. కాబట్టి మన పాపాలు ఇప్పుడు వరకు ఎన్నైతే మనం చేసామో అవన్నీ దేవుని యందు ఒప్పుకొని, వాళ్ళు ఆ రోజుల్లో దేవుని తెలియక, దేవుడి గురించి నిజరక్షుడు అని తెలియక సిలువ వేశారు. ఈరోజు మనం అందరం దేవుడు అని తెలిసి
ఆయన నిజరక్షకుడని తెలిసి కూడా మనం చేసే తప్పుల వల్ల ఆయన సిలువ వేస్తున్నాం. ఆ రోజు వాళ్ళకంటే మనం ఇంకా ఆయన్ని ఎక్కువ బాధ పెడుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన జీవితాన్ని మార్చుకుని మనం ఆయనకి సాక్షులుగా ఉండి ఇప్పటి వరకు చేసినవన్నీ మర్చిపోయి ఇకనైనా నేను నీ కొరకు బ్రతుకుతాను. ఇక్కడ ఈ జనం ఏమనుకుంటున్నారో, లేదంటే ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు అనుకుంటారు, అరే నిన్నటి వరకు వీడు ఇలా చేశాడు, కిందటిసారి ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు. వాళ్ళు ఆ తప్పునే చూస్తారు. కానీ నీ దేవుడు అంటున్నాడు నీ మనసునే చూస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి ఆయన్ని మనం నిజరక్షణగా ఒప్పుకొని ఆయనకి మనం చేసే ప్రతి పనిలో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది తప్పా ఒప్పు అని మనకి చాలాసార్లు తెలియదు. అరే ఇది నేను చేస్తున్నాను, ఇది దేవుడికి ఇష్టమా కాదా అని. కానీ ఒక్కసారి నువ్వు పక్కన వాళ్ళని అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, దేవుణ్ణి అడుగు. ప్రభువా నేను ఈ పని చేస్తున్నా, ఈ పని నీ చిత్తమైందా కాదా, అదొక్కటి చాలు. మనం ఏది మాట్లాడినా సరే, మనం ఏది చేసినా, మనం ఎదుటివాడిని ప్రేమిస్తున్నామా లేదా అనేది కూడా ఆ ఒక్క మాటలో తెలిసిపోతుంది. ఎదుటివాడు ఏదైనా సాయం అడిగినప్పుడు మనం చేయలేదు అంటే, చేయగలిగి కూడా చేయలేదు అంటే అప్పుడే నీకు దేవుడు చెప్తాడు అది నా చిత్తమైనది కాదు. దేవుడు ఏమంటాడు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఇకనైనా మనం మన పాపాలను వదిలిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదాం. ఆయన ఈ ఒక్కరోజు సిలువేశారని కాదు, మనం ప్రతిరోజు మనం చేసే పాపాల వల్ల ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. కాబట్టి మనం మన పాపాలను ఎరిగి మన దేవుణ్ణి సంతోషపరచాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యానికి సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మీకు అందరికీ వందనాలు.